హారి కసాయోడా వీడెవడో ఇంకా బతికే ఉన్నాడే. సుబ్బయ్య సుబ్బయ్య వీడెవడు నీకు తెలుసా? సుబ్బయ్య నేను బిజిల్ని. మీ నాన్న నీకు నిధికి దారి చెప్పాడుగా, ఆ దారి నాకు చెప్పు. చెప్పు సుబ్బయ్య. ఎక్కడుంది నాయనా? నేను ఎలాగూ బ్రతకను, నీకు ఆ దారి చెప్తాను. నిధి నల్లమల కొండల్లో. అబ్బా ఇప్పుడే మంచి కావాల్సి వచ్చాయా? నాగన్న వెళ్ళి మంచి వెళ్తే. అమ్మా అబ్బా నేను లేకుండా రహస్యం తెలుసుకోవాలనా? నువ్వు కొనొద్దా? అదృష్ట రేఖ ఉదయిస్తే గుహకి దారి కనిపిస్తుంది. బాగా విన్నావా? ఇదిగో నీళ్ళు ఇదిగో. చచ్చిపోయాను. ఓరి కొడుకు, ఎంత మోసం చేసావురా కొడుకు, ఎంత మోసం చేసావురా కొడుకు, ఎంత మోసం చేసావురా. అబ్బాయా, ఓ అబ్బాయా, విధి రహస్యం నీతో ఏమైనా చెప్పాడా? ఏదో చెప్పు. చెప్పనంత వరకే నేను బతికుంటాను. అమ్మో, నువ్వు తావడానికి వీల్లేదు అబ్బాయా. నువ్వు చేస్తే మాకు నిధి రహస్యం ఇంకెవరు చెబుతారు అబ్బాయా? పడుకో పడుకో. మా నాయనే పట్టు పట్టు. అమ్మో అమ్మో. నీ వైద్యం వల్ల బతకడు. ఒక మంచి వైద్యుని చూడాలి, మందు వేయించాలి. అయ్యో, ఊళ్ళోకి వెళ్తే నన్ను పట్టుకుంటారే. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏటి నుంచి నా పేరు పగడాల సుబ్బయ్య, వీడి పేరు సుబేదార్ సుందరయ్య. నీ పేరు నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఇరుసులు మార్చుకుందాం, మార్చుకో. బిజిలీ, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి గదులు నేను కనుక్కొస్తా. ఏమిటంటే చూస్తాడు, మొహం మీద కోతులాడుతుందాయా? బయట బండ్లో మా సుబేదార్ సుందరయ్య సుస్థిగా ఉంటాడు. సాయం బయట చూసుకున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఎవరి సంగతి? దీని చూస్తే తిరగలే, పట్టాల పొలం మాట్లాడితే కొడతాం. ఏమిటి? ఏమిటి లేదు, కోవిటి లేదు. మా సుబేదార్ సుస్థిగా ఉంటాడు. గది కావాలి. అలాగా? నీ పేరేంటి? పగడాల సుబ్బయ్య. ఏం పేరయ్యా? పగడాలా వజ్రాలా? కావాలంటే అవి ఉన్నాయి, ఇంకూట మంచి తిండి పెడితే. మీకు పెట్టడానికి కాకపోతే నేను తినడానికి ఇంత పూట కుళ్ళిలో నడిపేది. సరే సరే, వెళ్ళి మీ సుబాదాన్ని తీసుకోవాలి లోపలికి. త్వరగా త్వరగా త్వరగా. దెబ్బ బాగా తగిలింది బాబు. అది చెప్పాలి నేను పిలిపించి బతికించు. చాలా కష్టం బాబు. ఆ దేవుడే కాపాడాలి. నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. అడవకండి బాబు, ఈ రాత్రి గడిస్తే వారం రోజుల్లో కోలుకుంటాను. ఎంతటి చల్లటి మాట చెప్పారు నాయన. వాడు బతకపోతే మేమంతా చచ్చిపోతాం. పర్వాలేదు బాబు, ఈ మందు 3 పూటలా రంగరించి ముఖానికి పుయ్యాయి. 3 పూటలు కాకపోతే 6 పూటలు పోస్తాను. 3 పూటలు చాలయ్యా. చాలా మంచివాడిలా ఉన్నాడు. భగవంతుడు ఈ అబ్బాయిని కాపాడుతండ్రి. అబ్బాయికి విశ్రాంతి చాలా అవసరం బాబు. మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళడం చాలా అవసరం బాబు. మళ్ళీ రేపు రావడం మర్చిపోవద్దు బాబు. అలాగే బాబు. ఉండయ్యా, ఏం నిలబడ్డారు? ఉందమ్మా, తొందరగా ఉంటే ఏం ఆకలి అవుతుంది. నువ్వో నేనో వీళ్ళు హమేషా కనిపెట్టుండాలి. మన గుప్పెట్లోంచి పోలేళ్ళి. మోహనికి కళ్ళు బాబు. అమ్మా అబ్బా, అమ్మా అబ్బా, అమ్మమ్మ అబ్బబ్బ, నిన్ను పోగొట్టుకుంటావా తండ్రి? ఏంటి అలా కూర్చున్నావు? వీడిని బతికించుకుని నా ఒక్కడు ఉంటున్నా. లేచి వెళ్తుడు. వీడిని తొందరగా మాకు దక్కించినాయినా.
అండి చాలా అవసరం, తొందరగా దక్కించు బాబు. ఎప్పుడు పచ్చని వెతుకులే పాడుతున్నాను. నీ ఉంత ఇంటికి వచ్చేసేపు. అబ్బో అప్పుడు లేవద్దు నాయన, ఇంకా 4 రోజులు గడువుంది బాబు. నా బట్టలు బాబు పుట్టినవ పెట్టి అన్న ఒంటికి కూడా బట్టలేదు. నా తండ్రి కదా నా బాబు కదా. 4 రోజులు పట్టు నాయన. ఏదో నాయ అసలు మినహా అన్నీ చెప్తాం. ఒకసారి ఆ గుడ్డోని తీసుకొచ్చావు, ఇంకోసారి ఆ పాము పిల్లని తీసుకొచ్చావు. కావలసిన ఆ పగడా సుబ్బయ్యగాన్ని మాత్రం పట్టలేకపోయాం. పట్టుకుంటాను ఉడతా మీసాలు పెంచాడు. ఈసారి ఆ పగడా సుబ్బయ్యగాన్ని కాక ఇంకెవరైనా తీసుకొచ్చావో సరే అల్లి ఆడితోనే పట్టుకొచ్చు. అవుతుంది, అవసరం పట్టే ఎట్లా సుబ్బయ్య చెప్పడం మర్చిపోయాను పోనమ్మా. నువ్వు ఇచ్చిన ఆ పాడు గదిలో పగడాల బస్తా పడేసానా కందులు అనుకుని ఎదుగుతుపోయాయి. లేదు లేదు, నోరు మూసుకో. రేపో మాపు ఇంకో బస్తా వస్తుంది, మొహాన్ని కొడతాను. పోనమ్మా ఏదయ్యా ప్రస్తుతానికి ఒక 100 వరాలు అప్పు పెట్టకూడదు. ఎంత పిచ్చి వేషాలు. తేరగా తిండి కాకుండా పైగా ఇదొకట. నేను కనికరించి తేర దిగిపోతే ఆ సుబ్బయ్య గారు సుందరయ్య ఎప్పుడో చచ్చిండేవాడు. పాపం ఆ అబ్బాయి ముఖం చూస్తుంటే అడగాలనిపించడం లేదు. ఇదిగో ఉన్నామంటే ఏమనుకుంటున్నావు? గంటతో పడాలంటే మట్టెట్టుకోదు. ఇదిగో పడా సుబ్బయ్య బాగా తీసేరాని మీకు కూడా పగడాల సుబ్బయ్య గారు, పగడాల సుబ్బయ్య గారు. ఏమయ్యా? ఎన్నాళ్ళకి చూశానండి, ఎన్నాళ్ళకి చూశాను. ఎవరు మీరు? మనం కావలసిన వాళ్ళమే, దగ్గర చుట్టాను. ఏం చుట్టరికం? అదేంటండి అలా అడుగుతున్నారు? వియ్యంకులం. మీ పెద్దమ్మ కూతుర్ని మా పిన్నయ్య కొడుకు ఇచ్చారుగా. అట్టగా? అవును. ఇక్కడ ఈ సప్పడి కూడా ఏం తింటారు కానీ మా ఇంటికి రండి. మా ఇంటి కోడి కూర, చేపల పులుసు, రొయ్యలు ఎప్పుడు. మరి సారా? అది కూడా ఉంది. అబ్బాయి పగడాలతో పైకి ఇంత పేరు ఉందనుకోలేదే. దేనికైనా మంచిది. అయినా ఇప్పుడు ఎందుకులే ఇంకుడు. నేను లేకపోతే మా పున్నమ్మకు పొద్దుపోదు. నువ్వు లేకపోతే మాకు పొద్దుపోదు. పగడాల సుబ్బయ్య పేరు ఇంత ప్రమాదం ఉందనుకోలేదే. కడుకోండి. సుబ్బయ్య సుబ్బయ్యేడి తిండి పెట్టనని మాట వరుసకే అన్నాను కానీ ఎండలో పడి ఎక్కడ పోయాడా పాపం. ఏవయ్యా నువ్వే చెప్పు. ఈ పూట కూడా పొన్నమ్మ మాట పిలిచా గాని అన్నం పెట్టడంలో అన్నపూర్ణే కదయ్యా. అవునమ్మా. అలా చెప్పు. ఇంతకీ సుబ్బయ్య ఎక్కడికి వెళ్ళాడు? సుబ్బయ్య, ఓ పగడా సుబ్బయ్య, ఎక్కడికి వచ్చావయ్యా? పగడా సుబ్బయ్య ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా ఎక్కడే తెచ్చాడు. ఎక్కడికైనా తిండికి తప్పకుండా ఇక్కడికే వస్తాడు. రండి ఏమరా. నా మాట నమ్ము సొగ్గాడా. ఎడారిలో నువ్వు బాధపడుతుంటే నేను పడ్డట్టే అనిపించింది, చూడలేకపోయాను. నువ్వు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టే. నిన్నింక వదలను. నువ్వు లేకపోతే బ్రతకలేను. నాకు నిద్ర విషయం తెలుసుగా, నువ్వెందుకు వదులుతావు? పగడాల సుబ్బయ్య ఈ రోజు భోజనానికి రాడు. ఎందుకు రాడు? ఇక్కడితో వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఇల్లు ఎక్కడ? అదేనమ్మా, ఊరవతల చిన్న గుట్ట మీద. నువ్వే నాకు నిధి. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా. నువ్వేం చెప్తే అదే చేస్తా. నీ కళ్ళబొల్లి కబుర్లు ఇంకెక్కడైనా చెప్పు, నిన్ను కల్లో కూడా నమ్మ. రాధ,